Hello, this is the 10th video on electromagnetism for classes 6 to 10. This is bilingual, Telugu, English. Can be used by students of class 10 to review and to understand the subject. ఈ వీడియోలో మనము ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ గురించి నేర్చుకుందాం. ఇంతకు ముందు మనము గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ చూసాము. మనం ఇంకా ఏం చూసాము దట్ వీ కెన్ ట్రాన్స్ఫర్ చార్జ్. We can move charge to a metal object. Okay, so పీవీసీ పైప్ కానీ గ్లాస్ రాడ్ని కానీ చార్జ్ చేసి దాన్ని దాన్ని టచ్ చేస్తే ఆ చార్జ్ మెటల్ కప్ మీదకి వెళ్ళిపోయింది. దెన్ వి గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్లో పైన నాబ్ మీద పెట్టిన చార్జ్ కింద లీవ్స్ వరకు వచ్చి ఆ లీవ్స్ డైవర్జ్ అవుతాయి. Then we also saw that if you put plus and minus charge on the electroscope, so the charges cancel. Plus and minus charges electroscope మీద ఒకదాని తర్వాత ఒకటి వేస్తే అవి cancel అయిపోతాయి. The electroscope does not show any charge. Okay. Then there was ఇంకొక విషయము we did not point out. అప్పుడు point out చేయలేదు కానీ చూసాం. Okay. We have seen a phenomenon where చార్జ్డ్ ఎబనైట్ రాడ్ ఎలక్ట్రోస్కోప్ దగ్గరికి వచ్చినప్పుడు అది టచ్ అవ్వక ముందరే ఆ గోల్డ్ లీవ్స్ డైవర్జ్ అవుతాయి. సో దాని చుట్టుముట్టు వచ్చినప్పుడు వెన్ ద చార్జ్ రాడ్ ఈస్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ద ఎలక్ట్రోస్కోప్ రెస్పాండ్స్. లెట్ us సీ దట్. చూద్దాం. ఇక్కడ మనము ఎబనైట్ రాడ్ని ఉల్తో రుద్ది రబ్ చేసి చార్జ్ చేస్తున్నాము. దాన్ని నేను దగ్గరికి తీసుకెళ్తాను కానీ టచ్ చెయ్యను. ఎలక్ట్రోస్కోప్ని మనము ఇప్పుడు టచ్ చేయట్లేదు, జస్ట్ కొంచెం దగ్గరికి తీసుకెళ్తున్నాం. అది టచ్ చేయకముందే ఆ లీఫ్ డైవర్జ్ అవుతుంది. ఐఎమ్ నాట్ టచింగ్ ఇట్. మళ్ళా దూరం తీసుకెళ్తే లీఫ్ కొలాప్స్ అయిపోతుంది. సో ద లీఫ్ రెస్పాండ్స్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద చార్జ్ రాడ్. దూరం నుంచే రెస్పాండ్ అవుతుంది. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ సో అది చార్జ్ అయినట్టు చూపిస్తుంది దూరం నుంచి. బట్ ఇఫ్ యూ మళ్ళా రాడ్ దూరం తీసుకెళ్తే అది కొలాప్స్ అయిపోతుంది. దిస్ ఇస్ ఇండ్యూస్డ్ చార్జ్. ఆ ఎలక్ట్రోస్కోప్ చూపించే చార్జ్ ఇస్ ఇండ్యూస్డ్ చార్జ్. టు ఇండ్యూస్ is to persuade or to lead someone to do something, to make someone do something. Any meaning. Okay. So just like మనము పవర్ఫుల్ మ్యాగ్నెట్ దగ్గరికి ఐరన్ పీస్ తెస్తే అప్పుడు ఆ ఐరన్ పీస్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది దగ్గర ఉన్న అంతసేపు. ఓకే. సో మ్యాగ్నెట్ దగ్గర ఉన్నంతసేపు అది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. అలాగే ఇది కూడా ఇండక్షన్. ఓకే. సో ఆ ఎలక్ట్రోస్కోప్ మీద ఉన్న ఛార్జ్ని మనం ఇండ్యూస్డ్ ఛార్జ్ అంటాము. మనము బయట నుంచి మన ఎబనైట్ రాడ్ మీద నుంచి తెచ్చిన ఛార్జ్ని ఎక్స్టర్నల్ ఛార్జ్ అని అంటాము ఇప్పుడు. దిస్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ 1750s. అప్పట్లో దీన్ని అబ్జర్వ్ చేశారు సైంటిస్ట్. సో దాన్ని హౌ డిడ్ దే అండర్స్టాండ్ ఇట్? సో అప్పుడు సైంటిస్ట్ థాట్ దట్ చార్జ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ రెండు ఒకలాంటి ఇన్విజిబుల్ కనిపించనివి ఫ్లూయిడ్స్ అని అనుకున్నారు. సో ఆ ఫ్లూయిడ్స్ ఎనీ ఆబ్జెక్ట్లో, మెటల్ ఆబ్జెక్ట్లో సమానంగా కలిసి ఉంటాయి. సో ఆబ్జెక్ట్ అపియర్స్ న్యూట్రల్. అవి సెపరేట్ అయిపోతే చార్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది వెన్ ద చార్జ్. ఓకే. సో దట్ ఈస్ వాట్ దే థాట్. సో ఈ మోడల్ ప్రకారము ఇండక్షన్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. సో హియర్ ఇస్ a metal object. It has positive and negative charges, fluids. They thought it as fluids, but they are mixed. So this charge object is neutral on the whole. And this is an external charge, negative charge, which is approaching the metal object. So as the external charge approaches, ఆ దగ్గరికి వస్తున్నట్టు అప్పుడు అది
బికాజ్ అది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఈ మెటల్ ఆబ్జెక్ట్లో పాజిటివ్ ఛార్జెస్ అన్ని దాని వైపుకి అట్రాక్ట్ అయ్యి వస్తాయి. అలాగే నెగిటివ్ ఛార్జెస్ అన్ని దూరంగా రిపల్షన్ వలన వెళ్ళిపోతాయి. ఓకే, సో అలాగా ఆ మెటల్ ఆబ్జెక్ట్లో చార్జెస్ సెపరేట్ అయిపోయి అది ఛార్జ్ అవుతుంది. సో వన్ ఎండ్ ఇస్ పాజిటివ్ ఛార్జ్, దానికి ఛార్జ్డ్ అయిపోయింది, వేరే ఎండ్ నెగిటివ్ ఛార్జ్ అయిపోయింది. సో తర్వాత మళ్ళా మన ఎక్స్టర్నల్ ఛార్జ్ని దూరం తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఈ ఫోర్సెస్ ఉండవు కాబట్టి మళ్ళీ అవి ప్లస్ అండ్ మైనస్ ఛార్జెస్ మిక్సప్ అయిపోయాయి. But now we know that electric charges are not fluids, they are particles. So electrons are negative charges, atoms no, and protons, nuclei, positive charges. So, and metals low, negative electrons, negative charges, that is electrons, are free to move around. అవి ఆబ్జెక్ట్ లో అంతా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, నెగటివ్లీ చార్జ్ ఎలక్ట్రాన్స్. పాజిటివ్ చార్జెస్ కదలకుండా ఒకే చోటు కూర్చుండి ఉంటాయి. సో ఈ అకార్డింగ్ టు దిస్ మోడల్ మనము ఇండక్షన్ ఎలా, హౌ కెన్ వి అండర్స్టాండ్ ఇట్? అకార్డింగ్ టు దిస్ మోడల్ మెటల్లో పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జెస్ రెండు ఉంటాయి, బట్ దే ఆర్ మిక్స్డ్ అండ్ నెగటివ్ చార్జెస్ ఓన్లీ ఆర్ అలౌడ్ టు మూవ్. నెగటివ్ చార్జెస్ ఒకటే కదలడానికి వీలుంటుంది. సో దిస్ మెటల్ ఆబ్జెక్ట్ ఈస్ రెస్టింగ్ ఆన్ ఎ ఇన్సులేటింగ్ సపోర్ట్. ఇప్పుడు సో ఇప్పుడు ఇన్కమింగ్ ఎక్స్టర్నల్ ఛార్జ్ ఇది నెగటివ్ ఛార్జ్. వెన్ ఇట్ అప్రోచెస్, దగ్గరకు వచ్చినప్పుడు ఈ నెగటివ్ ఛార్జెస్ మెటల్ ఆబ్జెక్ట్లు అన్ని దూరంగా పారిపోతున్నాయి. సో పాజిటివ్ ఛార్జెస్ మాత్రం కదలలేవు, అక్కడే ఉంటాయి, కానీ నెగటివ్ ఛార్జెస్ ఆర్ మూవింగ్ అవే. సో అప్పుడు ఆబ్జెక్ట్కి ఇండక్షన్ వలన ఒకవైపు ప్లస్ ఛార్జ్, ఒకవైపు మైనస్ ఛార్జ్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ వి ఎక్స్ప్లెయిన్ ఇట్. So induction happens whether the approaching charge is positive or negative. External charge positive kuda kavachu, negative kuda kavachu. Positive aithe the nearer end is, దగ్గరలో ఉన్న end నెగటివ్ గా మెటల్ ఆబ్జెక్ట్ మీద దగ్గరలో ఉన్న ఎండ్ నెగటివ్ అవుతుంది. అదే అప్రోచింగ్ చార్జ్, ఎక్స్టర్నల్ చార్జ్ నెగటివ్ అయితే ద క్లోజర్ ఎండ్ ఇస్ చార్జ్ పాజిటివ్లీ చార్జ్డ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఎలక్ట్రోస్కోప్ మనము చార్జ్ రాడ్ దగ్గర వచ్చినప్పుడు ఇలాగా చార్జ్ అయ్యి, సో అవి చార్జెస్ అన్నీ రిపెల్ అయ్యి లీవ్స్ వరకు వెళ్ళిపోయి దే కాజ్ ద లీవ్స్ టు డైవర్జ్. అందుకే మనకు అలా అలా వీ కుడ్ అబ్జర్వ్. సో ఇప్పుడు ఇండక్షన్ వలన మనము ఎలక్ట్రోస్కోప్ని చార్జ్ చేయొచ్చు, చార్జింగ్ బై ఇండక్షన్. ఓకే, సో వీ కెన్ చార్జ్ ద ఎలక్ట్రోస్కోప్ త్రూ ఇండక్షన్. సో వీ విల్ నాట్ టచ్, మనము గ్లాస్ రాడ్ని కానీ మన ఎబనైట్ రాడ్ని కానీ మనము ఎలక్ట్రోస్కోప్ నాబ్ మీద మనం టచ్ చేయకుండా దానిని చార్జ్ చేస్తాం. హౌ డు వి డూ దిస్? So here I will see how electroscope can be charged through static induction. ఇప్పుడు మనము ఇది ఎలక్ట్రోస్కోప్ మెటల్ పార్ట్స్, ఇది నాబ్ అండ్ ఈ స్టెమ్ అండ్ దెన్ ఈ లీవ్స్, గోల్డ్ లీవ్స్. సో ఇన్కమింగ్ నెగటివ్ ఛార్జ్ తీసుకొస్తున్నాం మనము. సో నెగటివ్ ఛార్జ్ దగ్గర వస్తున్నప్పుడు ఆ నెగటివ్, ఈ ఎలక్ట్రోస్కోప్ మీద ఉన్న నెగటివ్ ఛార్జెస్ అన్ని లీవ్స్ వైపు పారిపోతుంది, రన్ అవే. ఓకే, సో ఆ లీవ్స్ మ్యూచువల్ రిపల్షన్ వలన డైవర్జ్ అవుతాయి బికాస్ ఆఫ్ accumulation of negative charge. Okay, and positive charges, if they are mobile, they will move, లేకపోతే they will stay where they are. Okay, so అప్పుడు మనము we will hold this incoming rod, ఇది incoming external charge ని అక్కడే పెట్టేసి హోల్డ్ చేసి పట్టేసుకొని మనము మన వేలుతో ఈ నాబ్ని మనం టచ్ చేస్తాం, ఎలక్ట్రోస్కోప్ నాబ్ని టచ్ చేస్తాం. సో వెన్ వి టచ్ ఇట్, మన వేల్ ద్వారా త్రూ అవర్ బాడీ దెర్ ఇస్ అ కనెక్షన్ టు ద గ్రౌండ్. సో ఈ నెగటివ్ చార్జెస్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ వే అవుట్, అవి బయటికి వెళ్ళిపోవడానికి దారి చూస్తున్నాయి బికాస్ ఆఫ్ ద రిపల్షన్. సో దే విల్ కన్వీనియంట్లీ ఫ్లో అవుట్
టు ద గ్రౌండ్. ఓకే, గ్రౌండ్కి ఫ్లో అయిపోతాయి అలాగా. సో ఫ్లో అయిన తర్వాత ఇప్పుడు మనం ఫింగర్ తీసేస్తాం కదా దూరంగా, మళ్ళీ ఆ కనెక్షన్ పోయింది. సో ఇప్పుడు ఏమైంది, ద ఎలక్ట్రోస్కోప్ మీద ఎక్సెస్ పాజిటివ్ ఛార్జ్ ఉండిపోయింది. సో ఎలక్ట్రోస్కోప్ has left with positive charge, so it has got charged. Okay, so now ఇప్పుడు redistribute అయిపోయాయి charges on the electroscope. So if the positive, if see we మనము పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మొబైల్ అనేది పాత మోడల్ విచ్ ఇస్ రాంగ్, బట్ ఇట్ స్టిల్ ఎక్స్ప్లెయిన్స్. ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ మొబైల్ అనే అనుకున్నది దట్ ఈస్ ద కరెక్ట్ మోడర్న్ మోడల్. ఓకే, సో ద చార్జెస్ మూవ్ అండ్ బికాస్ ఆఫ్ ద సేమ్ చార్జ్, రెండు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి చార్జ్డ్, సో leaves will diverge. So we have charged the electroscope using induction. So let us do this using an electroscope. We'll మనం చార్జ్ చేద్దాము ఇండక్షన్, త్రూ ఇండక్షన్ చార్జ్ చేద్దాం. సో ఇది ఈ రాడ్ చార్జ్ అయింది ఇప్పుడు, ఎబనైట్ రాడ్. అది దగ్గరికి తీసుకెళ్తే అఫ్ కోర్స్ అది డిఫ్లెక్ట్ అవుతుంది ఇండక్షన్ వల్ల. ఇప్పుడు మనము దాన్ని అక్కడ పెట్టేసి, రాడ్ని పెట్టేసి అక్కడ పట్టుకొని, టచ్ చేయట్లేదు, దగ్గరగా పట్టుకొని మనము ఆ నాబ్ని టచ్ చేస్తాం. ఓకే, సో టచ్ చేసినప్పుడు అది టచ్ చేస్తే మనకు తెలుసు కదా, చార్జెస్ హ్యావ్ గాన్ టు ద గ్రౌండ్, దే హ్యావ్ ఫ్లోడ్ అవే టు ద గ్రౌండ్. సో నౌ ద ఎలక్ట్రోస్కోప్ ఇస్ లెఫ్ట్ విత్ ద ఆపోజిట్ చార్జ్. సో మనకు ఎబనైట్ రాడ్ నెగటివ్ చార్జ్ అంటే ఎలక్ట్రోస్కోప్ మీద పాజిటివ్ చార్జ్ వచ్చింది. సో వీ కెన్ ఆల్సో డూ దిస్ విత్ ఎ గ్లాస్ రాడ్. మనం గ్లాస్ రాడ్తో ఎక్స్టర్నల్ చార్జ్ ప్లస్ అయితే అప్పుడు మనం టచ్ చేసినప్పుడు ఎలక్ట్రోస్కోప్ మీద గ్రౌండ్లో నుంచి నెగిటివ్ చార్జెస్ వచ్చి ఫ్లో అవుతాయి. సో ఎక్సెస్ నెగిటివ్ చార్జ్ వచ్చేస్తుంది ఎలక్ట్రోస్కోప్ మీద. ఓకే, సో వీ కెన్ చార్జ్ ద ఎలక్ట్రోస్కోప్ using a positive external charge or negative external charge. So we have charged the electroscope using electrostatic induction. Next, we will see an instrument called electrophorus. Electrophorus అనే ఒక device ని చూద్దాము. This was a popular device used by our early scientists. So it was invented around 1760. So early days of electricity studies, when electricity was being studied back then. So it is used to produce charge, but it uses induction. So every time ప్రతిసారి మనం రబ్ చేస్తూ మనము చార్జ్ని ప్రొడ్యూస్ చేస్తాం కదా, ఇప్పుడు ఇది ప్రతిసారి రబ్ చేయనక్కర్లేదు దీనికి. నో నీడ్ టు రబ్ ఇట్ ఎవ్రీ టైమ్. సో ఎలక్ట్రోఫోరస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక కాపర్ షీట్ ఉంది, కాపర్ డిస్క్ ప్లేట్. ఆ కాపర్ ప్లేట్కి ఒక ఇన్సులేటెడ్ హ్యాండిల్, ప్లాస్టిక్ కానీ రబ్బర్ కానీ రెజిన్ కానీ అలాంటి మెటీరియల్తో చేసిన ఒక హ్యాండిల్ ఉంటుంది. దాన్ని పట్టుకొని మనము కాపర్ ప్లేట్ని ఎత్తొచ్చు. సో దాని కింద ఒక స్టైరోఫోమ్ షీట్, థర్మోకాల్, మన ప్యాకింగ్ మెటీరియల్ వచ్చే వైట్ మెటీరియల్, దాన్ని మనం రబ్ చేస్తే అది చార్జ్ అయిపోతుంది. ఆ షీట్ మీద ఈ ప్లేట్ని, కాపర్ ప్లేట్ని మనము పెడతాం. సో అది చార్జ్, నెగిటివ్ చార్జ్ ఉంది అనుకోండి, అది మనం కింద పెట్టింది నెగిటివ్ చార్జ్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఈ నెగిటివ్ చార్జ్ కొంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. బికాస్ మనం టచ్ చేస్తే మెటల్ ఆబ్జెక్ట్స్కి చార్జ్ వస్తుంది, దే కెన్ అక్వైర్ చార్జ్ మూవ్స్ టు ద మెటల్ ఆబ్జెక్ట్ అని మనం చూసాం కదా. ఎస్, ఇట్ డస్ ట్రాన్స్ఫర్, కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇండక్షన్ వలన వేరే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. బికాజ్ ఈ కాపర్ షీట్ ఇస్ ఫిల్డ్ విత్ చార్జెస్, ప్లస్ మైనస్ చార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అవి. అప్పుడు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ చార్జ్ ఎఫెక్ట్ వలన ఇది ఇండక్షన్ వలన సెపరేట్ అయిపోతాయి చార్జెస్. నెగిటివ్ చార్జెస్ అన్ని ఈ పై సర్ఫేస్కి వెళ్ళిపోతాయి. ఓకే, సో
ఇన్ దట్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో మనం ఇఫ్ వి టచ్ దిస్ టాప్ సర్ఫేస్ మనం ఫింగర్తో ఇలా టచ్ చేస్తే ఇక్కడ అప్పుడు ఆ నెగిటివ్ ఆ చార్జెస్ అన్నీ సెపరేట్ అయిన నెగిటివ్ చార్జెస్ అన్నీ గ్రౌండ్కి ఫ్లో అయిపోతాయి. ఓకే. అండ్ దెన్ అప్పుడు మనం జస్ట్ మొమెంటరీగా టచ్ చేస్తాం, ఒకసారి టచ్ చేస్తే అవన్నీ ఫ్లో అయిపోతాయి, మనం మళ్ళీ రిలీజ్ చేసేస్తాం. ఓకే. సో అప్పుడు ఈ దిస్ కాపర్ ప్లేట్ బికమ్స్ పాజిటివ్లీ చార్జ్డ్. సో దీన్ని మనం లిఫ్ట్ చేసి మనము దీన్ని తీసుకెళ్ళి ఆ చార్జ్ని మనం వాడుకోవచ్చు ఎక్స్పెరిమెంట్స్ కోసం. ఓకే. తర్వాత అది అయిపోతుంది, ఆ చార్జ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ టైం వీ కెన్ బ్రింగ్ బ్యాక్ కాపర్ ప్లేట్, మళ్ళా స్టైరోఫోమ్ మీద పెట్టేసి మళ్ళా రబ్ చేయకుండా, నో నీడ్ టు రబ్ అగైన్, యూ జస్ట్ కీప్ ఇట్ బ్యాక్. మళ్ళా సేమ్ ప్రొసీజర్, దీని పైన టచ్ చేస్తే మళ్ళా నెగిటివ్ చార్జెస్ విల్ ఫ్లో అవే అండ్ దిస్ కాపర్ ప్లేట్ బికమ్స్ పాజిటివ్లీ చార్జ్. ఓకే. సో మళ్ళా సో యూ కెన్ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో ఓకే. But and if what happens if ఇది కింద styrofoam sheet is negative charge, అలా కాకుండా వేరేది ఏదైనా మెటీరియల్ పాజిటివ్గా చార్జ్డ్ ఉండే మెటీరియల్ మన అవైలబుల్ ఉంటే అది కూడా అది వాడుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నెగిటివ్ చార్జెస్ ఆ, ఇక్కడికి వచ్చేస్తే స్టాప్ సర్ఫేస్ విల్ బి పాజిటివ్ చార్జెస్, ఎందుకంటే అప్పుడు కింద ఆ నెగిటివ్ చార్జెస్ అన్నీ కింద వైపు వచ్చేస్తాయి, పైనంతా పాజిటివ్ ఛార్జ్ ఉండిపోతుంది. అప్పుడు మనం టచ్ చేస్తే గ్రౌండ్లో నుంచి ఓన్లీ ఎలక్ట్రాన్స్ కెన్ ఫ్లో, కాబట్టి గ్రౌండ్లో నుంచి ఎలక్ట్రాన్స్ ఈ కాపర్ రాడ్ మీదకి ఫ్లో అయిపోతాయి. దే దే ఎంటర్ ద కాపర్ రాడ్ because when you touch through your finger, and when you lift this electrophorus అది it becomes negatively charged. Okay. So this is our electrophorus, very simple. It's just a copper sheet, rectangular copper sheet. Daniki I have attached a rubber eraser. అది రబ్బర్ కాబట్టి ఇట్స్ ఇన్సులేటింగ్ మెటీరియల్, అది హ్యాండిల్ అనమాట. ఐ విల్ లిఫ్ట్ ఇట్ అప్, దాంతో మనం లేపొచ్చు. సో ద చార్జ్ స్టేజ్ ఆన్ ఇట్. ఓకే. సో ఈ దిస్ థర్మోకాల్ షీట్ స్టైరోఫోమ్ షీట్ని మనము గుల్తో రబ్ చేస్తే చార్జ్ వచ్చేస్తుంది, అది నెగిటివ్ చార్జ్ అని మనకు తెలుసు. ఇప్పుడు ఆ ఎలక్ట్రోఫోరస్ని దాని మీద వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఇట్ ఆన్. సో నౌ చార్జ్ సెపరేషన్ హెస్ హ్యాపెండ్. నౌ టచ్ చేస్తే సో అది టచ్ చేసినప్పుడు ఫింగర్తో మనం టచ్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది, క్లిక్ అని. ఓకే. సో అది క్రాక్లింగ్ సౌండ్ వచ్చింది, కొంచెం చిన్న షాక్ కూడా వస్తుంది మనకి. సో నౌ ఇట్ ఈస్ చార్జ్డ్. మనం దాన్ని లిఫ్ట్ చేసి రబ్బర్ హ్యాండిల్తో కేర్ఫుల్గా అది చార్జ్డ్ ప్లేట్తో మనము ఎలక్ట్రోస్కోప్ని చార్జ్ చేయొచ్చు. సో చూడండి, అక్కడ చార్జ్ వెళ్ళిపోయింది ఎలక్ట్రోస్కోప్ మీదకి. ఇంకా కొంచెం చార్జ్ ఉంటుంది దాని మీద. వాట్ ఎవర్ రిమైన్స్ ఐఎమ్ గోయింగ్ టు డిశ్చార్జ్ ఇట్ బై టచింగ్. నౌ ఐ డిశ్చార్జ్ ది ఎలక్ట్రోస్కోప్ ఫర్ ద సెకండ్ రౌండ్. కొంచెం ఓకే. సో నా కంప్లీట్గా డిశ్చార్జ్ చేసి ఎలక్ట్రోస్కోప్ని రెండింటిని డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు అగైన్ పుట్ ఇట్ బ్యాక్ ఆన్ ద styrofoam sheet. So now second time again one click sound got charged. So malla inkokasari. So like this any number of time or many times, because styrofoam sheet చాలా సేపటి వరకు ఆ చార్జ్ని రిటైన్ చేస్తుంది కాబట్టి చాలా సార్లు దీంతో మనము చార్జ్ తయారు చేయొచ్చు. సో అలాగా మనం ఎలక్ట్రోఫోరస్ వాడుకొని చార్జ్ జనరేట్ చేసాము. ఎలక్ట్రోఫోరస్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్. ఓకే. దిస్ వాజ్ అ యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అట్ వన్ టైమ్. సో మనం దీని తర్వాత స్టాటిక్ చార్జ్తో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం మనము. కానీ ఇప్పుడు విల్ స్టాప్ హియర్.